నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, అలాగే జెమాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనుష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మీ క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. తమ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి మాట్లాడదాం మేడం. ఓకే. హలో హలో ఆ, నమస్తే అండి. నమస్తే మేడం. నేను పద్మిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. చెప్పండి సార్, ఎట్లా పరిచయం మేడం మీకు? మాకు యూట్యూబ్ లో మేడం ఓకే. ఛానల్ లో వస్తున్నది. ఛానల్ లో వచ్చినప్పుడు మేము ఆ నెంబర్ తీసుకొని ఆ, మేడం తో కాంటాక్ట్ అయ్యాము. ఎన్నాళ్ల క్రితం అండి? 5 నెలల కిందట అండి. 5 నెలల క్రితం. ఓకే. ఏ సమస్యతో మేడం ని కాంటాక్ట్ అయ్యారు? పాపకు పెళ్లి కావాలి, మ్మ్. అమ్మాయి గురించి అడిగాము. ఈ విధంగా పోండి అని చెప్పింది. ఆ, అమ్మాయి చెప్పినట్టే చేసాము. ఆ. పెళ్లి అయింది, పెళ్లి కూడా బాగా జరిగింది. అబ్బాయి బాగున్నాడు. మనకు ఎలాంటి ఇబ్బందులే లేవు మేడం. ఓకే. 5 నెలల క్రితం కాంటాక్ట్ అయ్యారు. ఎప్పుడు వివాహం అవుతుందని చెప్పారు మీకు? ఒక ఈ పూజ అయిపో లోపల అవుతుందని చెప్పింది. ఓకే. పూజ మరి అయ్యే లోపు మీకు వివాహం సెటిల్ అవ్వటం అంతా అయిపోయిందా? అయిపోయింది మేడం. మ్మ్. అయిపోతానే మనకు వాళ్ళే వచ్చారు, మేము చేసుకుంటాము అని. ఆ, అద్భుతం. అయిపోతానే మేము వాళ్ళ కుటుంబం మంచి అట్లా చూసే మేము మంచిగా ఆ. జరిగింది. మంచిగా ఉన్నారు. పిల్లాడు బాగా చూసుకుంటున్నాడా మీ అమ్మాయిని? ఆ బాగా చూసుకున్నాడు మేడం. ఓకే. ఇబ్బంది లేదు. ఎంత వయసు అండి మీ పాపకి? 24. 24. చక్కటి సమయంలో పెళ్లి చేశారు. ఆ, ఓకే ఓకే. సో చక్కగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ సంబంధం అమ్మాయి ఫస్ట్ సంబంధమే, వివాహం కూడా అయిపోయింది. అయిపోయింది. వాళ్ళు చూస్తాను మాకు కావాలి అన్నాడు. సర్లే అన్నాం. ఓకే ఓకే. సో ఎట్లా అండి, ఎట్లా నమ్మకం కుదిరింది అసలు మేడం మీద? అంటే యూట్యూబ్ లో చూసారు, కానీ నమ్మకం ఎట్లా ఏర్పడింది? ఉమ్. ఆ ఛానల్ చెప్తున్నది, వారాయమ్మ వారి గురించి చెప్పింది. ఆ, మేము ఇంట్లోనే వారాయమ్మ గారు పూజ చేసాము. ఆ, ఆ పూజ ఫలితం మనకు దక్కింది. ఉమ్. అమ్మాయి ఆమె చెప్పినట్టు ఫలితం ఉంది, అమ్మాయి ఫలితం రెండు వచ్చాయి. అవును, ఇప్పుడు వారాహి నవరాత్రుల్లో కూడా ఉన్నాం మనం. చేస్తున్నా మేడం. ఈరోజు నైట్ ఓహో. చేస్తున్నా నేను. ఓకే. సో మళ్ళీ ఇంకెవరికైనా రిఫర్ చేస్తారా మేడం గారిని? చేస్తా మేడం, ఖచ్చితంగా చేస్తాను. నేను చెప్పాను కూడా మా కుటుంబం చేసుకోమ్మా, ఆమె చెప్పినట్టు చెయ్యి, ఆ. నీకు ఇబ్బంది ఉంటుందని చెప్తున్నా. చాలా చాలా సంతోషం. చెప్తున్నాం. చాలా సంతోషం అండి. మీ అమ్మాయి అలాగే అల్లుడు చాలా సంతోషంగా ఉండాలి జీవితాంతం అని మనస్ఫూర్తిగా అవును కోరుకుంటున్నాను. మేడం. థ్యాంక్ యూ అండి. అదే. థ్యాంక్ యూ. అద్భుతం మేడం. ఎంత సంతోషంగా, తండ్రి ఎంత సంతోషంగా ఉన్నాడు. అవును. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలకి చక్కటి ఏజ్ 24 అంటే కరెక్ట్ ఏజ్. ఆడపిల్లలకి అవును. చక్కగా చేసేసారు. వచ్చిన సంబంధం మంచిగా మ్మ్. సెట్ అయిపోయింది మ్మ్. అసలు. మ్మ్. అంటే ఫస్ట్ సంబంధమే చాలా సంతోషంగా ఉన్నారు. అంటే మొన్న ఏప్రిల్ కు మ్యారేజ్ అయింది. ఆ. చాలా మంచిగా ఉన్నారు. ఆ. అది ఎందుకంటే వీళ్ళు చెప్పడం యాక్చువల్ గా ఏంటంటే పూజ ఇంకా వాళ్ళు కొన్ని అంటే ఉన్నది. సో ఇదంతా వాళ్ళు ఇంకా ఫ్యూచర్ అంటే అమ్మాయి కెరీర్ గురించి అన్ని వస్తది వాళ్ళకి. మ్మ్. అంటే ఒక పూజ అనేసి ఒకటే కాదు, వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ గురించి తీసుకున్నారు. సో ఇంకా ఫ్యూచర్ లో సెటిల్ అవ్వడానికి కూడా ఉంటుందన్నమాట. ఉంటుందా? ఒకసారి అంటే మిమ్మల్ని అనే- కన్సల్ట్ చేస్తే ఎట్లా ఒకసారి చెప్పండి. ఎట్లా ఇప్పుడు ఉంటుంది? వాళ్ళకి ఏంటంటే మేజర్ గా వాళ్ళు మ్యారేజ్ గురించి తీసుకుంటారు అనుకోండి. సో మ్యారేజ్ తర్వాత ఫైనాన్షియల్ గా బాగుండడానికి, హెల్త్ వైజ్ మంచిగా ఉండడానికి, ఫ్యామిలీలో అంటే ఎలాంటి గొడవలు లేకుండా మంచి అండర్స్టాండింగ్ లో ఉండేదానికి ఇవన్నీ వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఉన్న స్థలం కూడా వాళ్ళకి పాజిటివ్ గా ఉండేదానికి. మ్మ్. అంటే మనకేంటంటే వాస్తుది కూడా ఏదైనా దోషం ఉంటే కూడా అది కూడా సరిపోతుంది. మ్మ్. అంటే మనం ఎందుకంటే ఒక్క విషయంలో కూడా వాళ్ళకి సమస్య రాకూడదు. మ్మ్. ఇప్పుడు అన్ని జాతకం చూసామంటే అక్కడ న్యూమరాలజీ కూడా మనం కరెక్షన్ చేస్తాం. మ్మ్. అక్కడ కూడా వాళ్ళకి జాతకాలు బాగుంటాయి, దశ బాగుంటది, అన్ని మంచిగా ఉంది, వాస్తు బాగుంది, కానీ ఎక్కడ సమస్య ఉంది మనకు కనిపెడతాం. అంటే ఒకవేళ నేమ్ లో ప్రాబ్లం ఉంటే నేమ్ కరెక్షన్ ఇస్తాం. మ్మ్. అక్కడ చూడండి, ఒక సబ్జెక్ట్ కాదు, జ్యోతిష్యంది, తర్వాత జెమ్ స్టోన్ గురించి, తర్వాత సంఖ్యాశాస్త్రం గురించి, వాస్తు గురించి. మ్మ్. బట్ ఇక్కడ ఏదైనా వేరే పితృదేవతల దోషం ఉంటే అది, లేదు నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే దానికి, అన్ని దానికి రెమెడీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక సమస్య లేకపోతే ఇంకోటి వస్తుంది. సో మన సక్సెస్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే ఎటు వైపుని వాళ్ళకి నెగిటివ్ లేకుండా, అంటే మనకు అన్ని దారులు మనం కనిపెడతాం. ఇక్కడ Yeah. ఎట్లానంటే
వాస్తు బాగుందా లేదా, Hmm. ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్ తెలిసిపోతుందండి, అంటే జాతకం ప్రకారం కూడా తెలిసిపోతుందా వాస్తు గురించి వీళ్ళు తెలిసిపోతుంది. కరెక్ట్ ఇంట్లో ఉన్నారా లేదా లేదని. అమ్మ బాబోయ్. సో అది ఎంత మంచిగా అంటే మనం ఒక చక్రం చూడగానే ఆ, వాళ్ళకి ప్రశ్న వేసేటప్పుడు 4th హౌస్ లో నెగిటివ్ గ్రహం ఉంది అనుకోండి, ఒకటి వాళ్ళు ఉన్న స్థలమో లేదు కొన్న స్థలమో నెగిటివ్ ఉంది అని బాలేదు. కనిపెట్టేస్తాను. ఓ. సో అక్కడ మనకు ఫార్ములా వచ్చేస్తుంది, మనకి Hmm. ఇదా సమస్య అంతే. ఉమ్, ఉమ్, సో మన దానికి రెమెడీ ఇస్తాం. ఉమ్, ఒకవేళ జాతకంలో ఏమన్నా దోషం ఉంది అనుకోండి, అది కూడా చక్రంలో చూపిస్తది. ఉమ్, సో మనకు అన్ని బాగుంది, దశ మంచిగా ఉంది, అసలు గోచారంలో కూడా ఏం ప్రాబ్లం లేదు అనేటప్పుడు, వేరే ఎక్కడ సమస్య ఉంది అనేటప్పుడు వాళ్ళకి ఒక నేమ్ లో కూడా ప్రాబ్లం ఓ, ఉండొచ్చు. అప్పుడు name మాంది ప్రకారం పవర్ లో ఇస్తారు. మాంది పవర్ లో నేమ్ ఉంటే దానికి కరెక్షన్ Name correction ఇచ్చేస్తారు. ఇచ్చేస్తాం. ఓకే. అందుకే ఏమైతుందంటే మనకు వచ్చి 100% రిజల్ట్ అట్లాంటి గ్యారంటీగా ఎలా లైవ్ లో చెప్తున్నామంటే, ఉమ్, ఇక్కడ ప్రతి ఒక్కరు చూడాల్సింది ఏంటంటే ఒక నేమ్ వరకే ఇస్తారు, లేదు జ్యోతిష్యం వరకే చెప్తూ ఉంటారు. ఉమ్. ఇట్లా ఒక జెమ్ స్టోన్ అంటే జెమ్ స్టోన్ గురించే చెప్తూ వాస్తు ఉంటారు. అయితే వాస్తు అంతే. మట్టుకే. కానీ ఉమ్, అలా కాదు, ఉమ్, మనకి ఎక్కడ సమస్యని ఎలా కనిపెట్టాలంటే ఉమ్. మనం అన్ని సబ్జెక్ట్ చూడాలి కదా. ఉమ్, ఉమ్. అప్పుడే మనకు అర్థమవుతుంది. సో అందుకే రెమెడీ వల్ల మనకి ఏమైతుందంటే ప్రతి ఒక్కరు ఫాలో అయిన వాళ్ళందరూ మంచిగా అయిపోయారు. అమేజింగ్ అమేజింగ్. Okay. అంటే ఇన్ని సబ్జెక్ట్స్ అన్నిటినీ మిళితం చేస్తూ చెప్పటం, తద్వారా సమస్య నుంచి బయటపడటం త్వరితగతిన. అదేదో ఏమండి ఇప్పుడు చూపించామండి 6 నెలలు అయిపోయింది ఇంకా సమస్య సాల్వ్ అవ్వలేదు అనే పరిస్థితే లేకుండా అవును, అసలు అవును, విత్ ఇన్ మంత్ 1 month లో అంతే. ఖచ్చితంగా సమస్య సాల్వ్ అవ్వటం. అవును. మీరు మెస్మరైజ్ చేస్తారు అసలు నిజంగా. అయితే ఇదేదో చెప్పేయటం కాదు, క్లయింట్స్ కూడా మాట్లాడుతున్నారు, చాలా జెన్యూన్ క్లయింట్స్ కూడా లైవ్ లో మాట్లాడుతున్నారు. ఏమండి మా సమస్య తీరింది, మా సమస్య తీరింది. ఆ తీరింది అనే మాట వినటం ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే, అవును. ఎందుకంటే పరహితం కోరుకోవాలి మనము. వాళ్ళు అవును. సంతోషంగా ఉన్నారు, మనం సంతోషపడితే మనం సంతోషంగా ఉంటాం అవును. ఖచ్చితంగా. మన సంతోషం ఇంకొకళ్ళు కూడా ఖచ్చితంగా అవును. వాళ్ళు కోరుకుంటారు. ఎన్నో ఏండ్లుగా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఉమ్. అంత తొందరగా రిజల్ట్ వస్తుంది కదా. అదే. అది అయితే ఎట్లాంటి సమస్యలు మేడం? బ్లాక్ మ్యాజిక్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు, అవును. వివాహాల గురించి వాళ్ళు వివాహం. మనం కాల్, పిల్లలు, పిల్లలు తర్వాత బిజినెస్ గురించి అడిగితే చెప్తారా? ఉమ్, తప్పకుండా. బిజినెస్ ఇప్పుడు ఉమ్, ఆల్రెడీ ఒకరు చేస్తూ ఉన్నారు, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాని జాతకం చూస్తే మనకు అర్థమైపోతది. ఉమ్. అంటే బిజినెస్ అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని ఏండ్లుగా నడిపిస్తూ ఉంటారు, చాలా బాగా కలిసి వస్తుంది. ఉమ్. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మంచిగా లేవంటే ఓకే. దానికి రీజన్స్ ఉంటుంది. ఉమ్. ఎందుకు అసలు ఈ లాస్ట్ 3 ఇయర్స్ లో బాగాలేదు అంటే, ఒకటి వాళ్ళకి ఏదైనా కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసి ఉంటారు, లేదు కొత్త ఏదైనా వేరే బ్రాంచ్ ఆఫీస్ లో ఏదైనా నెంబర్స్ నెగిటివ్ పవర్ లో ఉండి ఉంటది, ఓకే. లేదు బిజినెస్ నేమ్ కొత్తగా వేరే ఏదైనా కరెక్షన్ చేసి ఆ నేమ్ వాళ్ళకి సెట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో లేదు వాళ్ళు వెళ్ళిన కొత్త ఆఫీస్ లో ఏంటంటే వాస్తు బాగాలేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆ దోషం, పితృదోషం వల్ల కూడా వాళ్ళకి బిజినెస్ లో లాస్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ కనిపెట్టవచ్చు. ఓకే. అప్పుడు వాళ్ళకి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో అదే టాలెంట్ ఉంది, మంచిగా నడిపిస్తున్నాము, ఫైనాన్షియల్ విషయంలో మేము ఎక్కడ మా ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు ఎందుకు అసలు లాస్ అవుతుంది అంటే దీనికి ఏదైనా రీజన్స్ ఉంటుంది. సో దాన్ని కనిపెట్టి దాన్ని సరి చేస్తే అక్కడ వాళ్ళకి సొల్యూషన్ దొరికిపోతాయి కదా. రైట్. సో అట్లాగే మెంటల్లీ సఫర్ అవుతున్న మానసిక పరమైన ఇబ్బందులను కూడా మీరు ఆల్రెడీ మనం 2-3 కాలర్స్ కూడా చెప్పారు. ఏమంటే ఏంటి సమస్య అనేది తెలియదు. ఇంకొకరు బాగా నాకు గుర్తు, నిద్రే పట్టట్లేదు, ఇంచుమించు కొన్ని సంవత్సరాలు నిద్ర పట్టనటువంటి ఆ వ్యక్తి ఎట్టకేలకు మీరు ఇచ్చినటువంటి రెమెడీ ఫాలో చేసుకుని చక్కగా హాయిగా నిద్రపోయానండి అని చెప్పిన మాట. ఎందుకంటే మనిషికి అసలు సిసలు బలం నిద్రపోవడం, రెస్ట్ కావాలి కదా బాడీకి. రెస్ట్లెస్ గా ఉంటే ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. సో అట్లాంటి సమస్యలు ఇంకా A to Z, ఇది అది అని కాదు, ఏ సమస్య అయినా సాల్వ్ చేయగలుగుతారు. అద్భుతం. 100% ఇస్తా అని చెప్పి నేను జనులకు గ్యారంటీ ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తాను నేను. ఇలా ఎవరిస్తారు? సో మాకు సమస్యలు ఉన్నాయి, సమస్యల సుడిగుండంలో చుట్టుకున్నామనంటే ఖచ్చితంగా నా సజెషన్ ఇది. ఎందుకంటే నేను జనరల్ గా వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీకు తెలుసు. కానీ ఎప్పుడు నేను ఇట్లా సజెస్ట్ చేయను, ఖచ్చితంగా వెళ్ళండి, ఖచ్చితంగా చేయండి అని చెప్పను. నేను కళ్ళారా చూస్తున్నాను కాబట్టి చాలా అందుబాటులోనే ఉన్నారు. వేలకు వేలు, లక్షలకు లక్షలు, వేలు కాదు లక్షలు పోసేసి మేము విసిగిపోయామని అనుకుంటే 1 లాస్ట్ ఛాన్స్ గా ఒక్కసారి మేడంని కన్సల్ట్ చేయండి, ఖచ్చితంగా సమస్య తీరుతుంది. మీ సమస్య తీరు మీరు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ ని ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. మేడం మీ సపోర్ట్ కి చాలా చాలా కృతజ్ఞతలు. మీ సబ్జెక్ట్ ఎంత బాగా ఇవ్వాలి ప్రజలకి అని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. నమస్తే. నమస్తే.